ఇక ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా రూటింగ్ చేసి పెద్ద ఎత్తున సైబర్ నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు ఏపీ సిఐడి పోలీసులు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి ఇటీవలే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాడులు చేపట్టి ఈ నెట్వర్క్ ని ఛేదించింది. ఈ ముఠాలో కీలకమైన వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున సిమ్ బాక్స్లు, వేల సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. We have arrested a foreign national in this. వియత్నాం పర్సన్ కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో, ఈ సిమ్ బాక్స్ ఇన్వాల్వ్మెంట్లో. సో ఎస్పెషల్లీ వియత్నాం పర్సన్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నేర్పించి ఇలా చెయ్యాలి అని చెప్పేసి లోకల్ రిక్రూటర్స్ ఆల్రెడీ సార్ చెప్పలేదు కదా, ఆ లోకల్ రిక్రూటర్స్కి ఇలా నేర్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లక్కీలీ బికాస్ ఆఫ్ అవర్ ఇన్పుట్ అండ్ ఎవ్రీథింగ్ వీ కుడ్ ఐడెంటిఫై మెనీ ప్లేసెస్, మల్టిపుల్ స్టేట్స్లోని కూడా మేము రైడ్స్ టీమ్స్ని అన్ని పంపించి అక్కడ రైడ్ చేయడం వల్ల వీ కుడ్ ప్రివెంట్ హ్యూజ్ లాసెస్ డెఫినెట్లీ. బికాజ్ యాజ్ ఫార్ యాజ్ అవర్ ఇన్పుట్స్ మేము ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన ఒక్క సిమ్ బాక్స్లోనే సుమారుగా నియర్లీ 1600 సిమ్స్ దొరకడం జరిగింది. ఆ ఇన్పుట్ ద్వారా ఎంత లాస్ చూస్తే ఇట్ వాజ్ మోర్ దాన్ 20 crores ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఏ విధంగా సైబర్ నేరాలకి పాల్పడ్డారు? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమంది నిందితులు ఉన్నారు? వాళ్ళ నుంచి ఎటువంటి కీలక విషయాలు రాబట్టారు? పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపు 10 మందికి పైగా నిందితులను ఇప్పటికే ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆందోళన కలిగించేటటువంటి అంశం ప్రధానంగా సైబర్ నేరాలు అంటే నిన్న మొన్నటి వరకు ఏపీకే ఫైల్స్ పంపడం కావచ్చు, లేదంటే కనుక డిజిటల్ అరెస్టులకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీరంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయా కేసుల్లో వారందరినీ కూడా అరెస్టులు చేసేందుకు వెళ్ళిన వారు ఆచూకీ కూడా లభ్యం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వరుసగా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, కోట్లాది రూపాయలు ప్రజలు నష్టపోతున్నటువంటి తరుణంలో సిఐడి ఆ దిశగా విచారణ ప్రారంభించింది. సంచలన అంశాలు ఈ కేసులో వెల్లోకి వచ్చాయి. ప్రధానంగా ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్గా మార్చి కాల్స్ రూటింగ్ చేయడంతో పాటుగా వివోఐపి అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఎవరైతే ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తారో ఆ కాల్స్ ఆ నెంబర్ కేవలం ఇంటర్నెట్ ద్వారా కన్వర్ట్ అయ్యి అది లోకల్ నెంబర్గా మారి ఎవరైతే బాధితులు ఉంటారో వారికి కాల్ రూపంలో వెళ్తూ ఉంది. ఆ తర్వాత వారిని డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించడం కావచ్చు, వారికి ఇతరత్ర నేరాలకు పాల్పడుతున్నటువంటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 40కి పైగా సిమ్ బాక్సులు, అలాగే 2000కి పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ సైబర్ నేరాల వెనక ఇతర దేశాలకు చెందినటువంటి వారి పాత్ర ఉందని గుర్తించి వారిని ఎప్పటికీ అరెస్ట్ చేశారో ఆ దిశగా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ నెట్వర్క్ని ఏపీ పోలీసులు ఛేదించినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.